నారద మునీంద్రులకు స్వాగతం. నారాయణ నారాయణ. కలహ భోజనులు ఇటు వేంచేయుటకు కారణము? నారాయణ పేరు నాది కాని ఇప్పుడు భూలోకములో ఊరికొక నారదుడు, వాడకొక నాయకుడు. జగన్నాథుడు లేకపోయినా విహగనాథుని ఆధ్వర్యంలో ఈ వైకుంఠమే కాస్త ప్రశాంతముగానున్నది. అంతా మీ ఆశీర్వాదం. స్వామి, శ్రీవారు ఎలా ఉన్నారు? వారికేమయ్యా వైనతేయ. బాలకృష్ణుడను పేర 16,000 గోపికలు, శ్రీకృష్ణుడను పేర అష్టభార్యలు. అన్నన్నా తాను పరమాత్మనన్న మాట మరచి ప్రాకృతిని వలె సంచరించుతున్నాడా పరంధాముడు? ఆ మురళీమోహన రాగంలో, ఆ రాధా మాధవ మధుర భావంలో బృందావనము అందరిది, గోవిందుడు అందరివాడేనని ప్రబోధిస్తున్నారు. హరిహరి, ఇంత భక్త సులభుడైనతో ప్రజలకు భగవంతుడన్న భక్తి ప్రపత్తులుండున, వైకుంఠమన్న విలువ ఉండురా. ఆంతరంగిక కార్యవర్తిని నేరిక్కడున్నాను గనుకనే యుగ యుగములుగా శ్రీవారికి కీర్తి ప్రతిష్టలు ఈ వైకుంఠమునకు ఒక ప్రత్యేకత కలిగినవి. మనలో మాట, సామాన్యుడాది సప్త ఋషుల వరకు ఎవరికి ఎక్కడ దర్శనమిప్పించవలే, ఎప్పుడు ఏ వరమిప్పించవలే అని అన్ని కార్యములు చక్కగా సవరించి సవ్యముగా ధరిపించుతుంటిని. అవును మరి, అలనాడు సనక సనందనాథులు ఎత్తించిన ఒక్క సమయమున నీవు లేకుండుట చేత గదా జయ విజయులు వారిని అడ్డగించుట. శ్రీవారు ఇన్ని అవతారములు ఎత్తి అవస్థలు పడుతుండుట. మనలో మాట, ఆ సర్వేశ్వరుని ఒక విగ్రహమూర్తిని చేసి సర్వము నేనే నిర్వహించిన వాడును గదా మహర్షి. మాటికి మూల విరాట్టులదేమున్నదయ్యా, పూజారిదే ప్రథమ తాంబూలము. మనలో మాట, ఇంతటి మహామహుడవైనను నీకు ఈశను మాత్రము గర్వమున్నదే. ఒకవేళ ఒక లవలేశం అహంభావం ఉన్నది పో, అది నీ వంటి మహానాయకునకు అవసరము కూడా. బాగుగా సెలవిచ్చినారు మహర్షి. నా అంతటి మహావీరుడుండగా అవతారముల పేరిట స్వామివారికి ఎందుకీ అవస్థలు? ఒకవేళ ధర్మ సంస్థాపనార్థము యుద్ధమే అనివార్యమైన ఎడల రామావతారములో వలె ఏ కోతి మూకనో చేరదీయవలదని హెచ్చరించి మా ప్రతిభ ప్రజ్ఞ దేవరవారి దివ్య చిత్తములకు తెచ్చి అందులకు నన్ను నియమించమని మనవి చేయండి. ఆహా, నీ మాట మీద నీవు నిలబడవలను గాని ఆశాంతమున నీకు మంగళహారతులిప్పించు భారము నాది. అంతా తమ దయ. స్వామివారి దయ. మీరు పదండి స్వామి, మాకు కొంచెం పని ఉన్నది. అని అడగరాదనుకో. స్వామి కార్యమా స్వకార్యమా? స్వకార్యమే. ముందు నాగులకును నాకును జరిగిన నియమ ప్రకారము ఈనాటి నాగాహారము కొరకు బయలుదేరుతున్నాను. నారాయణ నారాయణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విభీషణ సార్వభౌమ శరణు శరణు. ఎవరమ్మా నీవు? నా పేరు నాగిని. తొల్లి మా నాగవంశీయులు వైనతేయునితో చేసుకున్న నియమానుసారముగా ప్రతిదినము ఒక ప్రాణిని అతనికి ఆహారముగా పంపవలెను. నేడు నా వంతు వచ్చినది. నా ప్రాణములు కాపాడి రక్షించండి. చరిత్రలో ఈ విభీషణుడు శరణార్థిగా ప్రసిద్ధుడే కాని అభయదాతగా కాదు. శరణాగత వత్సలుడు ఆ శ్రీమన్నారాయణుడే. ఖగనాథుడు పగబూనగా జగన్నాథుడు శరణమిచ్చునా? నారాయణ నారాయణ. నాగిని, మహాత్మా, సర్వలోకైక జనకుడైన శ్రీహరి శ్రీకృష్ణావతారి అయి ద్వారకా నగరిలో వేంచేసి ఉన్నారు. సముద్ర మార్గమున ద్వారకకేగి స్వామిని దర్శించు, నీకు శుభమగును. ధన్యురాలను మునీంద్ర. విభీషణ, అలనాడు దేవరహస్యమును దాచక అగ్రజుని ప్రాణముల మీదికి తెచ్చితివి. ఈనాడు ఈ దేవరహస్యమును దాచక నా ప్రాణముల మీదికి తెత్తువా? ఎంత మాట! నారాయణ నారాయణ. విభీషణ, ఎవరైనా నాగిని ఇటు వచ్చినదా? వచ్చినది ఖగరాజా, మరల సముద్ర గర్భమున జొచ్చి అదృశ్యమైనది. పోనిండు,
ఎక్కడికి పోగలదు? హరి హరి, లంకేశ్వర, మీరు కూడా ఈ మర్కటమునకే మంగళహారతులు ఇచ్చుతున్నారా? ఈతడు సామాన్యుడు కాడు సుపర్ణ. ఆ శ్రీవారు అభిమానించి ఈ కోతిని అయ్యవారిని చేసిరి కాని ఆ అవకాశము నాకే వసంగిలతో. బలలో మాట, మీ అన్న దశకంఠుని అదృష్టము పండి వైకుంఠముపై దండెత్తలేదు గాని వచ్చినతో ఈ వానరమూక ప్రమేయమే లేకుండా వాని నచ్చటనే సమాధి చేసేందు. అభ్రగపతి, మారుతి మహావీరుడే కాదు, హృదయపుటములను విచ్చి మనోమందిరమున సీతారాములను చూపించగల మాననీయ భాగవత శ్రేష్ఠుడు. అంతటి భాగవతోత్తముడే అయినతో ప్రహ్లాద, నారద, పరాశరాది మహాభక్తుల నామావళిలో ఈ భాగవతుని పేరు కల్పించదేవి మహాశయ? ఆంజనేయుడు పేరు ప్రఖ్యాతులాశించని నిష్కామ కర్మవీరుడు. అందుకే శ్రీవారు అతన్ని నవమ బ్రహ్మగా నిర్ణయించిన. శ్రీవారి పాదములు ఆశ్రయించి వేధించి తినగా అయ్యో పాపమని ఈ పదవి మాత్రము అనుగ్రహించినారు. అంతటి ఆత్మీయుడిని తలంచినతో మా వైకుంఠమునకు ఏల తీసుకుని రాలేదు. మనలో మాట, అకుంఠిత స్వామి సేవా పరాయణుడు, అద్వితీయ బాహుబల పరాక్రముడు అయిన ఈ వైనతేయుడుండగా అక్కడ ఈ కోటితో అవసరమేమున్నది? రామా రఘురామా ఎన్నాళ్ళు వేచేను ఓ రామ, నీకు ఇకనైన దయరాధ శ్రీరామ, నీకు ఇకనైన దయరాధ శ్రీరామ. ఎన్నాళ్ళు వేచేను ఓ రామ, నీకు ఇకనైన దయరాధ శ్రీరామ, నీకు ఇకనైన దయరాధ శ్రీరామ. నీ అండనే చేర రాలేను రామా, నా కొండకే నీవు రావయ్య రామా. ఏ జన్మకైనా నా జపము నా తపము నీవే నీవే రఘురామా. జగదభిరామ జానకి రామ, జయ రామ శ్రీరామ. ఎన్నాళ్ళు వేచేను ఓ రామ, నీకు ఇకనైన దయరాధ శ్రీరామ, నీకు ఇకనైన దయరాధ శ్రీరామ. తండ్రి అనయ్య, రాఘవ, మాధవ, రామా, కృష్ణ, నాయన, నా మాతృహృదయమును మధించి నా మమతలన్నీ ఈ నవనీతముగా రంగరించి నీకు గోరుముద్దలు తినిపించుతుంటిని. ఇంతలో నీ మనసు ఎదుటికో పోయినదయ్యా. ఇది నా దోషమా? ఈ వెన్నలో లోపమా? ఏదైనా శాపమా?